హరే కృష్ణ. ఇప్పుడు మనం ఒక చిన్ని పక్షి కథ విందామా? ఒక సముద్రం దగ్గర చెట్టు మీద ఒక పక్షి తన 2 పిల్లలతో చాలా సంతోషంగా జీవితాన్ని సాగిస్తూ ఉంది. ఒకరోజు భయంకరమైనటువంటి వర్షము, తుఫాను, మెరుపుల వల్ల ఆ యొక్క పక్షి తన 2 పిల్లల్ని తన చేతుల కింద పెట్టుకుని పొదుగుతూ ఉంది. వర్షం కారణంగా ఆ పక్షికి ఆహారం లేదు. తన పిల్లలకి ఆహారం కోసం ఆ పక్షి బయటకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి గాలి తాకిడి వల్ల ఆ పక్షి గూడు నీటిలో పడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. తిరిగి వచ్చిన పక్షి తన పిల్లలు లేకపోవడం చూసి చాలా బాధపడుతుంది, చాలా రోదిస్తుంది. అయితే ఆ పక్షికి ఆ కోపంలో ఆ సముద్రంలో ఉన్న నీరు అంతా ఖాళీ చేయాలి అని చెప్పి తన ముక్కుతో ఆ నీటిని అంతా తీసుకొని ఒక గుంటలో వేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి మిగతా పక్షులన్నీ చాలా నవ్వుతూ ఉంటాయి. అయినా ఆ పక్షి తన ప్రయత్నాన్ని ఆపవే లేదు. ఆ ప్రయత్నాన్ని చూసినటువంటి గరుత్మంతుడు సముద్రదేవుణ్ణి ఆజ్ఞాపించారు, నీవు తిరిగి ఆ పక్షి పిల్లను ఆ పక్షికి, తల్లి పక్షికి తిరిగి ఇవ్వు, లేకపోతే ఒక క్షణంలో నీ నీరుని నేను ఆవిరి చేస్తాను అని చెప్పారు. అప్పుడు సముద్రదేవుడు ఆ పక్షి పిల్లను తీసుకువచ్చి తల్లి పక్షికి ఇస్తారు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మన జీవితంలో కూడా ఎంతో ఓపికతో, నమ్మకంతో మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం వలన సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నమ్మకంతో ప్రయత్నం చేయడం వల్ల దైవమే మనకి సహాయం చేస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.